హాయ్ గాయస్, డీసీ మూవీ చూసా అండి. ఈ సినిమా కేవలం అనిరుద్ధ్ కోసమే చూసాను. ఎందుకంటే తన మ్యూజిక్ ఇచ్చాడని తన కోసమే వెళ్ళాను అనమాట. బట్ ఇంప్రెసివ్ అండి, నాకు చాలా బాగా నచ్చింది మూవీ. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాను. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే బయటకు వచ్చాను అనమాట. లోకేష్ కనకరాజ్ మనకు ఒక డైరెక్టర్గానే తెలుసు, హీరోగా పరిచయం అయ్యాడు ఈ మూవీకి. బాగా చేశాడండి ఫస్ట్ టైం అయినప్పటికీ. అండ్ హీరోయిన్స్ ఇందులో ఇద్దరు ఉంటారండి. ఇంటర్వ్యూలకు ముందు ఒకరు ఉంటారు, ఇంటర్వ్యూల తర్వాత ఒకరు ఉంటారు అనమాట. కానీ చిన్న రోలే ఫస్ట్ హీరోయిన్ది, బట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మనకి ఇంపాక్ట్ అనేది. ఇంటర్వెల్తో సెకండ్ హీరోయిన్ ఇంట్రో ఉంటుందన్నమాట. అక్కడ నుంచే సినిమా ఒక హైక్ అయితే తీసుకెళ్తుంది అనమాట. స్లోగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్తో బాగా హై ఇస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ ఆ హైని కంటిన్యూ చేస్తుంది. నాకైతే బాగా అనిపించింది. సెకండ్ హీరోయిన్ మనం స్టార్టింగ్లో మనం అంటే యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, అంటే సినిమా చూసేవాళ్ళు అంటే తను హీరోయిన్ అన్నట్లు. బట్ కాకపోతే సినిమా అయిపోయే సమయానికి మాత్రము చూసే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా లైఫ్లో ఇలాంటి ఒక అమ్మాయి ఉండాలని మాత్రం ఖచ్చితంగా అనుకుంటాను. నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అంతుంది ఆ రోల్కి. అండ్ డైరెక్టర్ గురించి పెద్దగా నాకు ఐడియా లేదండి, ఎందుకంటే మనకి తమిళ డైరెక్టర్స్ ఒక 5-6 మంది తెలుసు అనమాట. అంటే మిగతా వాళ్ళంతా తెలీదు. సో బట్ కాకపోతే బాగా తీశాడు సినిమా అయితే. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, తక్కువ బడ్జెట్లో బాగా తీశారనిపించింది. ఇంకా తర్వాత ఎవరి గురించి చెప్పాలంటే మన అనీ గురించి చెప్పాలండి. నేను సినిమాకి వెళ్ళిందే తన గురించి. ఎందుకంటే ఒక యావరేజ్ ఫిల్మ్ని ఒక బ్లాక్ బస్టర్ చేయగల మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే అది అనిరుద్ధ్ మాత్రమే. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా ఉంటుందన్నమాట. సో ఈ సినిమాలో సాంగ్స్ అంత పెద్దగా అనిపించలేదు నాకు, బట్ కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాని నిలబెట్టిందండి. ముఖ్యంగా ఇంటర్వెల్లో మనకు ఆల్రెడీ చాలామంది రీల్స్ చేశారు కదా, ఆ మ్యూజిక్ అనమాట ఆ టైంలో వచ్చేది. ఇంటర్వెల్లో మాత్రం చాలా హై ఇస్తుందండి ఆ మ్యూజిక్, అలా ఉంటుందన్నమాట. మెయిన్ ఆ సీన్ కూడా అలానే ఉంటుంది. సో ఇంటర్వెల్ తర్వాత ఇంకా హైని కంటిన్యూ చేస్తాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో బీజిఎం అయితే ఇచ్చి పరేసి అనమాట. అంటే స్పీకర్లు పగిలిపోతే ఏమైనా రేంజ్లో కొట్టాడనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది బీజిఎం. బట్ సెకండ్ హాఫ్లో ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుందండి. ఆ సీన్ వేరే లెవెల్. అసలు మీరు సినిమా చూస్తాడు మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందన్నది. చాలా బాగా అనిపించింది. సో ఒకవేళ ఈ వీకెండ్ మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా డీసీ థియేటర్లో చూడండి, చాలా బాగుంటుంది. కొరియన్ కనకరాజ్ మూవీ కూడా ఇప్పుడు వెళ్తున్నాను, వచ్చాక దాని రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.